నమస్కారం అండి. మనందరికీ ఎంతో కీలకం ముఖ్యమైన పంట వరి పంట. అయితే వరి పంటకి ఎంతో కీలకం ఇంకా ముఖ్యమైనది ప్లాసిల్ సిలికాన్. ఎందుకు అంటే వరిలో అన్నిటికంటే చాలా కీలకమైన పోషకం సిలికాన్ అనే పోషకం. అయితే ప్లాసిల్ సిలికాన్ని వరిలో 3 దఫలలో వాడాల్సి వస్తుంది. 1 నారుమడిలో ప్లాసిల్ వేయడం వల్ల నారు నుంచే ఒక బలం పెరుగుతుంది పంటకి. ముఖ్యంగా వేర్లు ఎక్కువ రావడం కానివ్వండి, వేర్లలో రూట్ నాడ్యూల్స్ అనేది ఎక్కువ రావడం వల్ల పోషకాలు ఎక్కువ తీసుకునే శక్తి పెరుగుతుంది. అదేవిధంగా పిలకలు అనేవి ఏవైతే వస్తాయో ప్లాసిల్ ఏం చేస్తుంది అంటే పిలకలలో ఒక లేయర్ ఫామ్ చేస్తుంది. దాని ద్వారా మీకు తెగులు అనేది ఎంటర్ అవ్వడం, కొరకడం అనేది చాలా కష్టం తెగులకి. దానివల్ల తెగులు సోకే అవకాశం తగ్గుతుంది. ఎంతోమందికి నార్లలో నుంచి ప్లాసిల్ వాడిన వాళ్ళకి చాలామందికి తెగులు అనేది బాగా తగ్గినాయి. ఎంతోమందికి అయితే రానిలేదు అసలు తెగులు లాస్ట్ వరకు కూడా. సో నారుమడిలో ప్లాసిల్ సిలికాన్ కంపల్సరీ వాడండి. మేము చాలాసార్లు చెప్తాం, ఎందుకంటే మీరు నారులో ప్లాసిల్ సిలికాన్ వాడితే మాకు పెద్ద వచ్చే లాభం ఏముండదు, 2-3 కేజీలే మీరు వాడేది, కానీ మీకు చాలా లాభం. అందుకే తప్పనిసరిగా నారుమడిలో ప్లాసిల్ సిలికాన్ వాడండి. ఆ తర్వాత పంట పెట్టిన వారం రోజుల లోపల ఒకసారి వేయండి. దానివల్ల ఏమవుతుంది అంటే అదే విగర్ కంటిన్యూ అవుతుంది, అదే స్పీడ్ కంటిన్యూ అవుతుంది. పంటకు నార్మడిలో వేసి ఇక్కడ వేసి కంటిన్యూ అవుతుంటుంది. మళ్ళీ 25 రోజులకి మీరు పిలకల దశ అప్పుడు వేస్తే పిలకలు అనేవి అధికంగా వస్తాయి. దానికంటే ముఖ్యం పిలకలు అనేవి బలంగా రావాలి. అధిక పిలకలు, వీక్గా పిలకలు ఉంటే తెగులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయితే పిలకలు అనేవి బాగా ఆరోగ్యకరంగా ఉంటే తెగులు సోకడం చాలా కష్టం. తర్వాత ప్లాసిల్ ఏం చేస్తుంది అంటే ఆకులల్లో మంచిగా ఒక పొర ఫామ్ చేసి ఆకులకు కూడా ఒక రక్షణలాగా ఏర్పరుస్తుంది. దానివల్ల మీకు గ్రోత్ బాగుంటుంది, మీకు తెగుళ్ళ నియంత్రణ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ గ్రెయిన్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ఎంతోమందికి మన వాడిన వాళ్ళకి తాళ్ళు కానివ్వండి, వేరే రోగాలు కానివ్వండి రాలేదు. సో చాలా ఇంపార్టెంట్ మనం వరి పంటలో ప్లాసిల్ సిలికాన్ వాడేది. వరి పంటలో కొంతమంది 1000 మంది రైతులు ఈ ప్రోడక్ట్ వాడి ఎంతో మంచి లాభాలు పొందినారు. అయితే మీరు దీని మీద ఇంకా పూర్తి అవగాహన తెచ్చుకోవాలంటే కింద మా నంబర్లకు మా రైతు సేవా అధికారులు మీతో మాట్లాడతారు. మీరు ఫోన్ చేస్తే మీరు వారితో మాట్లాడి తెలుసుకోండి. ఇంకా దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు రోజు చూస్తుంటారు, ఇది ఇంకో అడ్వర్టైజ్మెంట్ అనుకుంటారు. కానీ మీరు ఏం చేయండి, మీ ప్రాంతంలో వాడిన రైతుల నంబర్లు మా వాళ్ళు ఇస్తారు మీకు. మీరు వాళ్ళతో మాట్లాడండి. బహుశా మీ ఊరోళ్ళు కూడా ఉండొచ్చు, మీ మండలోళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళతో మాట్లాడండి. ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేసిందో తెలుసుకోండి. దీనివల్ల తెగుళ్ళు ఎలా తగ్గినాయి, దిగుబడి ఎంత పెరిగింది, ఖర్చులు ఎలా తగ్గినాయి అన్నీ వాళ్ళు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఆ రైతులు మీకు. వాళ్ళతో మాట్లాడే ఒక డిసిషన్ తీసుకోండి. ఆ తర్వాత మీరు ఇప్పుడు కొంతమంది రైతులు ఏమనుకుంటున్నారో కూడా వీడియోస్ కూడా ఉన్నాయి, అది కూడా చూడండి. అయితే ఈ రాబోయే కాలం మీకు ఎంతో లాభసాటిగా ఉండాలని కోరుకుంటున్నాము. నమస్తే.